సమయంలో దేవుడు నాకు చిన్న ఆలోచన ఇచ్చాడు. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ డబ్బు ఎవరు చేసుకున్నాము? మనం చేసుకున్నాం. హల్లెలూయా. ఈ డబ్బు మనం చేసుకున్నాం, కానీ మనం దీన్ని చేసాము. మనలే చేసేది ఎవరు? దేవుడు. హల్లెలూయా. కానీ ఈ డబ్బు గొప్పదా, మనం చేసిన దేవుడు గొప్పవాడు అంటే నేను దేవుడే గొప్పవాడంట. ఎందుకంటే ఈ లోకంలో మనకి ఏది కావాలో, ఈ లోకంలో నీళ్ళు నీళ్ళకి మనకు అవసరము, నీళ్ళు ఇచ్చాడు. వర్షము ఇంకా పొలం పండేదానికి వర్షాకాలం వర్షం ఇస్తాడు, ఎండాకాలం ఎండ ఇస్తాడు. ఈ లోకంలో జీవరాశులు అన్నిటినీ కూడా దేవుడే చేశాడు. ఎందుకొరకు? ఆయనకు అవన్నీ మన కొరకై అవన్నింటినీ సిద్ధపరిచి అప్పుడు మనకి ఈ లోకంలో ఇంకా జీవించడానికి అతను ఏర్పరచుకున్నాడు. అతను మట్టితో అతను రూపాన్ని వేసుకుని నాసికాంధ్రంలో జీవాయువు ఊదగా నరుడు జీవాత్మయ్యను. ఎందుకంటే అంతగా ప్రేమించిన దేవుడు ఈ ధనం కన్నా గొప్పడు. హల్లెలూయా. అందుకే మనం ఉదయాన్నే లేచినప్పుడు ఏం చేయాలంటే దేవుణ్ణి మొరపెట్టాలి. దేవుణ్ణి మొరపెట్టినప్పుడు మనకి ఈ సకలము చేసిన దేవుడు అన్నిటినీ మనకి ఇంకా సమృద్ధిగా మనకి సమకూరుస్తాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్.